హాయ్ అండి. నా చేతిలో 2 గుడ్లు చూడగానే మీకు అర్థమైపోయి ఉండుంటుందండి. ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ తెగ వైరల్ అయిపోతుంది కదండీ! బాయిల్ ఎగ్ ఆమ్లెట్. నేను కూడా ట్రై చేసేస్తున్నా. ఈ ఆమ్లెట్ వేసుకోవడానికి మనం పోపు పెట్టుకునే కడాయి అయితే తీసుకోవాలండి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా ఏసుకోవాలండి. లేకపోతే గుడ్డు అనేది పఫీగా రాదనమాట. అతుక్కుపోతుంది. ఇక ఉడకబెట్టిన గుడ్డు అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక గుడ్డు ఉందిగా, దాన్నయితే ఈ విధంగా కొట్టి దీనిపైన పోసేసుకోవాలి. ఇక టేస్ట్ కోసం అయితే నేను కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసేసుకున్నాననమాట. దీన్ని రివర్స్ చేయడానికి అయితే కొంచెం తిప్పలే పడ్డాను. మొత్తానికి ఆమ్లెట్ అయితే ఆమ్లెట్ లాగా వచ్చిందండి. చక్కగా భలే క్యూట్ గా ఉంది. ఎగ్ పప్పు లాగా ఉందన్నమాట. కట్ చేస్తే గుడ్డు కూడా బయటకు వచ్చేసిందండి నాకు. ఇక టేస్ట్ అయితే బాగానే ఉందండి. ఎందుకంటే ఎగ్ అనేటప్పటికి ఎలా ఉన్నా కూడా టేస్టీగా ఉంటుంది కదా, పర్వాలేదు. అందులోనూ బాయిల్ ఎగ్ కాబట్టి ఎగ్ బాగానే ఉంది బయటకు వచ్చేసినా కూడాను. కానీ ఏంటంటే ఈ ఎగ్ చుట్టూ ఉన్నది మాత్రం ఉడకలేదండి, నీచు వాసన వచ్చిందనమాట. ఇక మొత్తానికైతే ఎగ్ తినేసాను, దాని చుట్టూ ఉన్నది తినేసాను. ఏదో అందరూ ట్రై చేస్తున్నారు కదా అని ట్రై చేశాను. 50-50% అయిందనమాట. మరి మీలో ఎంతమంది ట్రై చేశారు ఏంటనేది నాకైతే కామెంట్ చేసేయండి. ఎంతమందికి హిట్ అయింది, ఎంతమందికి పట్ అయిందో. నాకైతే 50% అయింది. బాయ్ బాయ్.